ఫ్రెండ్స్, ఇవాళ మనం మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఇది మిల్ మేకర్స్ ఈ వేడి వేడి నీళ్ళల్లో వేసి ఇలాగా పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఆనియన్స్, ఒక ఆనియన్స్ ఇలా ముక్కలుగా కోసుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఇలా క్యారెట్ ఇలాగా సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కార్న్ఫ్లవర్, లైట్ గా బియ్యం పిండి, స్పూన్లు కార్న్ఫ్లవర్ వేయాలి. కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సరిపోతుంది. దీంట్లోకి ఫుడ్ కలర్, రెడ్ది ఫుడ్ కలర్ వేసుకోవాలి. చిటికెడు వేసుకుంది, కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు కారం వేసుకున్నాము, ఏంటంటే టేస్టీగా ఉండడానికి. దీంట్లో కూడా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం ఏదో చిలకరించుకోవాలి వాటర్. ఇలా వాటర్ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కాలి. ఆయిల్ వీటెక్కింది. దీంట్లోకి ఇలా మిల్ మేకర్స్ వేసుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇలాగా ఇలా వేపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కూడా చాలా ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగాలి. అలా వస్తే ఇలా బౌల్లోకి తీసుకుంది. పక్కన పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు మీద బాండి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుని నీట్ ఎక్కేదా కొంచెం. దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఈ రెండు వేపుకోవాలి. ఈ బాగా ఇలా వేగాలి. సిమ్ లో పెట్టుకుందాం. గరం మసాలా 1 స్పూను, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను సాల్ట్. మీకు స్పూన్ అనే కాదు, టేస్ట్ కి తగ్గ సాల్ట్ వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా.
చిల్లీ సాస్ కొంచెం, గ్రీన్ సాస్ కొంచెం, సోయా సాస్ కొంచెం, టమాటో సాస్ కొంచెం. ఈ సాస్లన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం వేగాక దీంట్లోకి ఇందాక మనం కార్న్ ఫ్లవర్ ఇవన్నీ వేపుకున్నాం కదా మిల్ మేకరు, ఇవి కూడా దీంట్లో మొత్తం వేసుకొని ఇలాగా చేసుకోవాలి. కొంచెం సాల్ట్, దీన్ని 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. ఇది మంచూరియాలకు కూడా టేస్ట్ బాగుండిద్ది. చిన్న కప్పేదే ఇదేనా? ఇలాగా బౌల్లో తీసుకుందాం. ఇది మంచూరియా, ఇలా పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం ఉడకపెట్టుకున్నాము ఆ అన్నం ఇలా పొడి చేసుకొని తగినంత సాల్ట్ పడుతుంది బానే, మనం చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఛానల్ కొత్తగా పెట్టాము, ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్స్ కూడా పెట్టండి. మీకు మరిన్ని వంటకాలు కావాలన్నా రెసిపీస్, మంచి మంచి రెసిపీస్ మీరు కామెంట్ రూపంలో పెడితే మేము ఆ రెసిపీస్ ట్రై చేసి మీకు పెడతాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మగ్గనిద్దాం, సాల్ట్ అయ్యేసాం కదా, రైస్ లాగా ఉంటుంది. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మా వీడియో కానీ నచ్చినట్టు ఇప్పుడు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇది మంచూరియా, ఇది వచ్చి ఫ్రైడ్ రైస్. ఈ 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.